హాయ్ హలో మై డియర్ స్టూడెంట్స్, నేను మీకు ఆల్రెడీ తెలుసు కదండి. ఎన్సీఆర్టీస్ ఆల్రెడీ స్టార్ట్ చేశాను. మీకు 9th ఫిజిక్స్ అయిందని తెలుసు. నెక్స్ట్ 9th కెమిస్ట్రీ కూడా ఆల్రెడీ రన్నింగ్లో ఉంది. కాకపోతే నేను ఈరోజు వీడియోస్ చేయలేదు దాని మీద. నెక్స్ట్ టుమారో చేస్తానండి. నెక్స్ట్ ఏంటి అంటే ఒక పక్క గ్రూప్ డి ప్రీవియస్ పేపర్స్ కూడా చేస్తున్నాను. ఇప్పుడు రీసెంట్గా మనకి సిహెచ్ఎస్ఎల్ అని, సీజీఎల్, నెక్స్ట్ ఎస్ఎస్సీలో మొత్తం వస్తున్నాయి కదండి. ఎంటీఎస్ అని, స్టెనో అని, వీటన్నిటికీ ఇంగ్లీష్ చాలా యూజ్ ఉంటుంది కదండి. ఇంగ్లీషే మెయిన్. ఎస్ఎస్సీ ఎగ్జామ్స్కి మ్యాథ్స్ అండ్ అథమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ ఇవన్నీ ఇంపార్టెంట్ కదండి. మెయిన్ పోర్షన్ ఏంటంటే మనకి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ కదమ్మా. సో ఇంగ్లీష్ కూడా నేను మీకు చెప్పాలనుకున్నా, ఏదో నాకు తెలిసినంత వరకు. సో ఇప్పుడు ఏం చేద్దాం, మనకి సిహెచ్ఎస్ఎల్ కానీ ఇప్పుడు సీజీఎల్ కానీ దేనికైనా ఒకటే కదమ్మా. కాకపోతే సీజీఎల్ లెవెల్ ఒకలా ఉంటుంది, సిహెచ్ఎస్ఎల్ ఒకలా ఉంటుంది. సో నేనేంటి అంటే నేను మీకు చెప్పేది అంటే సీజీఎల్ లెవెల్లోనే చెప్తా అండి. అంటే నా వరకు నేను ట్రై చేసినా నేను అంత చెప్తాను కాదు. సీజీఎల్ వరకు నాకు తెలిసినంత వరకు నేను మీకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తాను. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి అంటే మనకి ఎందులో అయినా ఎస్ఎస్సికి సంబంధించి సీజీఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ వీటిలో మనకి ఎలా ఉంటుంది, ఇంగ్లీష్ నుండి మనకి 25 క్వశ్చన్స్ వస్తాయి కదండి. 25 × 2 ఎంత మనకి 50 మార్క్స్ కదండి. సో 50 మార్క్స్ మనకి ఇంగ్లీష్ నుండి వస్తున్నాయి. ఈచ్ వన్ మనకి ఎలా 50 టోటల్గా 200 మార్క్స్ అని మీ అందరికీ తెలుసు. సో సిహెచ్ఎస్ఎల్ కోసం చూసుకుంటే మనకి సిహెచ్ఎస్ఎల్లో టైర్ 1 ఉంటుంది, టైర్ 2 కదమ్మా. టైర్ 2లో మనకి ఇంగ్లీష్ కదమ్మా కావాలి. డిస్క్రిప్టివ్కి సంబంధించి ఇంగ్లీష్ వాళ్ళైతే ఇంగ్లీష్లో రాస్తారు, హిందీ రిలేటెడ్ అయితే హిందీలో రాస్తారు, కానీ తెలుగు అనేది లేదు కదా. సో ఇంగ్లీష్ అనేది మనకి ఇంపార్టెంట్. సీజీఎల్ లెవెల్లో అయితే ఇంకా ఇంపార్టెంట్ కదండి ఇంగ్లీష్ అనేది. ఎందుకంటే టైర్ 2కి ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ చాలా ఇంపార్టెంట్ కదండి. టైర్ 2 అంటే టోటల్గా ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ ఉంటుంది సీజీఎల్కి. అదే సిహెచ్ఎస్ఎల్కి అయితే ఓన్లీ ఇంగ్లీష్ కదమ్మా. సో మనకి ఇక్కడ ఇంగ్లీష్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, 50 మార్క్స్ వస్తున్నాయి. అందులో మెయిన్ ఎలా ఉంటుందంటే అందులో 3 పార్ట్స్ ఉంటాయేమో. వొకాబ్ అని, గ్రామర్ అని, కాంప్రహెన్షన్ అని. వొకాబులరీ, గ్రామర్ అండ్ కాంప్రహెన్షన్ అని ఉన్నాయి కదమ్మా. ఈ మూడిట్లెళ్ళి ఎలా వస్తాయంటే చూడండి. ఇప్పుడు సపోజ్ వొకాబులరీ చూసుకున్నాం అనుకోండమ్మా. వొకాబ్ నుండి చూసుకుంటే మనకి 8 to 10 క్వశ్చన్స్ వస్తాయమ్మా. మ్యాక్సిమం 8 to 10 క్వశ్చన్స్ వస్తాయి. అలానే గ్రామర్ నుంచి అయితే ఒక 8 క్వశ్చన్స్ అనుకోండి. ఈ కాంప్రహెన్షన్ నుంచి అయితే ఒక 5 to 9 క్వశ్చన్స్ అనుకోండమ్మా. ఓవరాల్గా ఎన్ని క్వశ్చన్స్ వస్తాయంటే టోటల్గా ఇంగ్లీష్ అంటే ఒక గ్రామర్ ప్లస్ ఈ కాంప్రహెన్షన్ 3 కలిపి 25 క్వశ్చన్స్, 25 2 50 మార్క్స్ కదండి. సో ఇందులో 8 to 10 అనుకోండి. సపోజ్ వొకాబులరీ నుంచి 10 అనుకోండి అమ్మా, అండ్ గ్రామర్ 8 అనుకోండి అమ్మా. నెక్స్ట్ ఇందులో 5 to 9 అంటే ఒక 7 వేసుకోండి. 7 వేసుకుంటే ఎంత అవుతుంది, ఓవరాల్గా 25 క్వశ్చన్స్ కదా. సో ఇలా వస్తాయమ్మా. 8 to 10 వొకాబ్ నుంచి, గ్రామర్ నుంచి 8 అండ్ కాంప్రహెన్షన్ నుంచి 5 to 9 క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనమ్మా. నెక్స్ట్ ఇప్పుడు గ్రామర్ గురించి చూసుకుందామండి. గ్రామర్ ఒక్కొక్కటి చెప్తానండి మీకు. వొకాబులరీ ఎలా, గ్రామర్ ఎలా, ఇవి ఇలా చూసుకుంటుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రామర్ నుండి చూడండి. గ్రామర్లో ఏంటంటే మనకి ఎలా మళ్ళీ డివైడ్ చేస్తాడంటే సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అని, ఎర్రర్స్ అని, ఫిల్లర్స్ అని చూసారా 3 పార్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు ఆల్రెడీ దేని నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయని చెప్పాను. సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇవన్నీ గ్రామర్లో మనకి సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనేది చాలా తెలియదు. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ఇవ్వచ్చండి. సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్లో నాకు తెలిసిన జస్ట్ నార్మల్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. సపోజ్ హీ గో టు ద స్కూల్ అని ఉందనుకోండి. హీ గో టు ద స్కూల్ అని ఉందనుకుందాం. సపోజ్ ఇక్కడ ఆప్షన్స్ ఇస్తాడు. ఇక్కడ గోస్ అని, లేదంటే గాన్ అని, వెంట్ అని, సంథింగ్ సపోజ్ సెకండ్ ఆప్షన్ వెంట్ అని, నెక్స్ట్ ఇంకోటి గాన్ అని చెప్పి, నెక్స్ట్ నో ఇంప్రూవ్మెంట్ అని చెప్పి ఏవో ఒకటి ఇవ్వచ్చండి. సో అలాంటప్పుడు ఏం చేస్తాయి, ఇక్కడ మనకి సబ్జెక్ట్ ఏంటి, హీ కదండి. హీ అంటే థర్డ్ పర్సన్ కదా. మీకు ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ మీకు ఇవన్నీ తెలుసు ఆల్రెడీ. సో థర్డ్ పర్సన్ వస్తే మనకి ఏమొస్తుంది, సింగులర్ వస్తుంది కదండి. సో హీ గోస్ రావాలి. కాబట్టి అలాంటివి అనమాట. సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అనేవి మనకు తెలియాలి. అండ్ ఎర్రర్స్ అనేవి మీకు ఆల్రెడీ అందులో వస్తాయని నేను మీకు ఇవన్నీ నేను చెప్తాను. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇవన్నీ వస్తాయి కదా. గ్రామర్ అంటే 3 పార్ట్స్ అండి. నెక్స్ట్ వొకాబ్ కోసం చూసుకుంటే ఎలా అండి, సినానిమ్స్ మీకు ఇవన్నీ తెలుసు. వొకాబులరీ ఏముంటాయండి, సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్, ఓడబ్ల్యూఎస్ అండ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అండ్ ఈడియమ్స్ అండ్ స్పెల్లింగ్స్ కదమ్మా. సో ఇప్పుడు సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్ నుండి సపోజ్ దీని నుండి 2 ఇక్కడ నుండి 4 క్వశ్చన్స్ అనుకోండి అమ్మా. ఈ ఓడబ్ల్యూఎస్ నుంచి ఒక 2 క్వశ్చన్స్ అనుకోండి. ఈడియమ్స్ నుంచి ఒక 2, అలాగే స్పెల్లింగ్స్ నుంచి ఒక 2. ఓవరాల్గా ఎన్ని క్వశ్చన్స్ అయ్యామా, ఇక్కడ మీకు 10 అవుతున్నాయి. మీకు ఇందాక చెప్పాను వొకాబ్ నుంచి 8 to 10 క్వశ్చన్స్ వస్తాయి అని చెప్పి కదమ్మా. సో ఇందులో నుంచి ఒక 4, ఇందులో నుంచి ఒక 2 అలా వేసుకుంటే ఓవరాల్గా మీకు వొకాబులరీ అనేది మీకు మెయిన్ అమ్మ. వొకాబులరీ మీరు నేర్చుకోండి. ఏది మీకు డిఫికల్ట్ అనేది కాదు. సబ్జెక్ట్ని ఇష్టంతో చదవండి. ప్రతి సబ్జెక్ట్ కూడా ఈజీగా నేర్చుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వొకాబులరీ నుంచి మీకు 10 క్వశ్చన్స్ వస్తాయండి ఇలా. నెక్స్ట్ ఏంటి, ఇంకా వొకాబులరీ అయింది. నెక్స్ట్ మనకి కాంప్రహెన్షన్ కోసం కదమ్మా. ఇందులో ఏముంటాయి మళ్ళీ పారాజంబుల్స్ అని, అంటే పీక్యూఆర్ఎస్ టైప్లో ఇస్తాడు కదమ్మా. ఏది ఫస్ట్ వస్తుంది, ఏది సెకండ్, అది మనం అరేంజ్మెంట్ చేసుకోవాలి. పారాజంబుల్. నెక్స్ట్ క్లోజ్ టెస్ట్ అంటే ఏంటి, పారాగ్రాఫ్లో ఇస్తాడు, మధ్యలో ఫిల్లర్స్ ఇస్తాడు కదండి. ఒక పారాగ్రాఫ్లో ఇచ్చి టోటల్గా ఒక పారాగ్రాఫ్లో ఇచ్చి మధ్యలో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ టైప్ ఇస్తాడు కదమ్మా. మనం
ఫిల్ చేయాలి. నెక్స్ట్ పాసేజెస్, మీకు పాసేజెస్ రావాలి, స్పీడ్గా చదవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హిందూ న్యూస్ పేపర్ చదవండి అమ్మ. అట్లీస్ట్ మీ 10 to 15 minutes సపోజ్ మీకు అందులో ఏముంటాయి, సపోజ్ ఒక గేమ్స్ గురించి ఉంటాయి కదమ్మా. పాసెస్ కోసం కావాలంటే మీకు స్పీడ్గా రావాలంటే సపోజ్ ఒక గేమ్స్ కోసమో, లేదంటే టెక్నాలజీకి సంబంధించో, ఇంకా మనకి పాలిటిక్స్ సంబంధించి ఉంటాయి, ఎకనామిక్స్ సంబంధించి ఉంటాయి, అగ్రికల్చర్ సంబంధించి ఉంటాయి, ఇవన్నీ ఎడిటోరియల్ అని చెప్పి ఇవన్నీ ఉంటాయి కదమ్మా. ఇవన్నీ ఉంటాయి కాబట్టి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కొన్ని టాపిక్ వైజ్గానే అట్లీస్ట్ 10 to 15 minutes అని మీరు రోజుకి ఫస్ట్, అంటే హిందూ న్యూస్ పేపర్ మీరు ఇంతవరకు స్టార్ట్ చేయకపోయి ఉంటే, ఒకవేళ ఎస్ఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 to 15 minutes అట్లీస్ట్ ఒక్కొక్క పార్ట్ గురించైనా మీరు చదవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీకు ఫాస్ట్ రీడింగ్ రావాలమ్మా పాసెస్ కోసం. ఎందుకంటే అక్కడ టైం టేకింగ్ అవుతుంది చాలామందికి, రీడింగ్ స్కిల్స్ లేక, అంటే ఫాస్ట్గా చదివే స్కిల్స్ లేక కొందరికి. సో హిందూ న్యూస్ పేపర్ని అయితే మీరు అలవాటు చేసుకోండి. నెక్స్ట్ ఇదంతా మనకి గ్రామర్ పార్ట్ అమ్మ. ఎలా వస్తాయి ఈడియమ్స్ ఏంటి ఇవన్నీ మీకు ఇవన్నీ వస్తాయండి. చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎర్రర్స్ కోసం, నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సినోనిమ్స్, స్పెల్లింగ్స్, ఇడియమ్స్, ఇవన్నీ మీరు సిలబస్ అమ్మ. ఇవన్నీ మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే ఆల్రెడీ మీ అందరి దగ్గర ఉంటాయి. సో నెక్స్ట్ ఆఫ్ ఆల్ నేను ఈరోజు మీకు ఒక బేసిక్ కోసం చెప్తాం అనుకుంటున్నానండి. ఒక బేసిక్ సో నేను ఈరోజు ఒక నౌన్ టాపిక్ మీకు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. జస్ట్ నాకు తెలిసినంత వరకు చెప్తానమ్మా. సో ఇప్పుడు నౌన్ గురించి చూసామనుకోండి, సపోజ్ మనకు నౌన్ అంటే ఏంటి, అది ఒక ఐడెంటిఫై చేయగలగాలి. ఎలా, ఇప్పుడు సపోజ్ నా దగ్గర ఒక పెన్ ఉందమ్మా, పెన్నుని చూపించి నేను ఏమంటాను, వాట్ ఈస్ దిస్ అంటే మీరు ఏమని చెప్తారు, పెన్ అని చెప్తారు. సపోజ్ బాల్ ఉంది, బాల్ ఉన్నప్పుడు వాట్ ఈస్ దిస్ అని నేను క్వశ్చన్ అడుగుతా, బాల్ అని చెప్తారు. లేదంటే మొబైల్ ఉంది నా దగ్గర, వాట్ ఈస్ దిస్ మొబైల్, వాట్ ఈస్ దిస్ లైట్, వాట్ ఈస్ దిస్ వాల్, వాట్ ఈస్ దిస్ చైర్, వాట్ ఈస్ దిస్ బాక్స్, వాట్ ఈస్ దిస్ బాటిల్, వాట్ ఈస్ దిస్ క్లీనర్, అండ్ వాట్ ఈస్ దిస్ కెమెరా, ఆర్ వాట్ ఈస్ దిస్ బ్యాగ్. ఇలా మనం క్వశ్చన్ వేస్తే ఆన్సర్ వస్తుంది కదండి. అంటే మీరు క్వశ్చన్ వేస్తే ఆన్సర్ వస్తుంది దేనికి, వాట్ అనే క్వశ్చన్కి. వాట్ ఈస్ దిస్, దిస్ ఈజ్ మై మొబైల్, దిస్ ఈజ్ మొబైల్, అంతే కదమ్మా. వాట్ ఈస్ దిస్, దిస్ ఈజ్ బుక్. సో మీరు క్వశ్చన్ వేస్తే ఆన్సర్ వస్తుంది. వాట్ ఈస్ దిస్ బుక్, వాట్ ఈస్ దిస్ బ్యాగ్, వాట్ ఈస్ దిస్ మొబైల్, వాట్ ఈస్ దిస్ బాటిల్. అంటే మీరు వాట్ అనే క్వశ్చన్కి ఆన్సర్ వస్తే దాన్ని ఏమంటారంటే నౌన్ అంటారండి. అర్థమవుతుందమ్మా. వాట్ అనే క్వశ్చన్కి మీకు ఆన్సర్ రావాలండి. అండ్ ఇంకో టైప్లో కూడా డెఫినేషన్ ఉంది మీకు. ఇది జస్ట్ మీకు బేసిక్స్ వరకు చెప్తున్నాం ప్రెజెంట్ ఇప్పుడు. సో వాట్ అనే క్వశ్చన్కి ఆన్సర్ రావాలి. వాట్ అనే క్వశ్చన్కి ఆన్సర్ వస్తే ఏమవుతుంది, అది నౌన్. అది విజిబుల్ అవ్వచ్చు, అన్విజిబుల్ అవ్వచ్చు. విజిబుల్ అంటే ఇప్పుడు మీకు పెన్ అనేది కనిపిస్తుంది కదా, పెన్ అనేది ఏంటి మీకు ఇప్పుడు కనిపిస్తుంది కాబట్టి వాట్ ఈస్ దిస్ అని డైరెక్ట్గా పెన్ అని చెప్పారు. అదే వాట్ ఈస్ దిస్ లవ్, వాట్ ఈస్ దిస్ ఆనెస్టీ, ఇలాంటివి మీకు కనిపిస్తాయా, కనబడవు కదా, అన్విజిబుల్. కానీ అలాంటివి కూడా నౌన్ అవుతాయి. వాటి గురించి నేను మీకు ఇప్పుడు చెప్తానండి. అంటే విజిబుల్ అయితే మీరు డైరెక్ట్గా వాట్ అనే క్వశ్చన్ వేస్తే ఆన్సర్ వస్తే అది నౌన్ అని చెప్తారు. అదే అన్విజిబుల్ అయినా సరే నౌన్ అవుతుంది. అది కూడా నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. సో వాట్ అనే దానికి ఆన్సర్ వస్తే ఏమవుతుంది, అది మీకు నౌన్ అవుతుంది. సపోజ్ స్పెక్టకల్స్ ఉన్నాయి, వాట్ ఈస్ దిస్ స్పెక్టకల్స్, వాట్ ఈస్ దిస్ వైర్, వాట్ ఈస్ దిస్ ఛార్జర్. ఇలా క్వశ్చన్ వేస్తే ఆన్సర్ వస్తుంది కదండి. సో ఇలా మనకు క్వశ్చన్ వేస్తే ఆన్సర్ వచ్చేది ఏమవుతుందంటే అంత నౌన్ అవుతుందమ్మా. అండ్ ఇంకా ఏం చెప్పాలంటే మీకు, సపోజ్ మై ఉందమ్మా, మై, యువర్, హీస్, హెర్, అండ్ దేర్, ఇట్స్. ఇలా మీరు వీటితో ఏమై ఉండాలంటే ఫిట్ అయి ఉండాలమ్మా. అలాంటప్పుడు దాన్ని నౌన్ అంటారు. మీకు ఇది అర్థమైందో లేదో చెప్తా చూడండి. ఇప్పుడు సపోజ్ మై ఉంది, నెక్స్ట్ యువర్, ఈ రెండు సపోజ్ తీసుకొని చూద్దాం. మై పెన్ ఫిట్ అవుతుంది కదమ్మా దీంతో, మై పెన్. యువర్ పెన్ ఫిట్ అవుతుంది కదమ్మా, మై ఫాదర్, యువర్ ఫాదర్. మై డాటర్, యువర్ డాటర్. మై సన్, యువర్ సన్. నెక్స్ట్ ఇంకా మై మదర్, యువర్ మదర్. మై ఫ్రెండ్, యువర్ ఫ్రెండ్. మై పిల్లో, యువర్ పిల్లో. ఇలా ఒకదానితో అంటే ఫిట్ అవుతున్నాయి కదండి. అక్కడ మై పెన్ అంటే నా పెన్, యువర్ పెన్ అంటే నీ పెన్, అది అక్కడ ఫిట్ అవుతుంది. అలా మీకు ఫిట్ అయితే అది ఏమవుతుందంటే నౌన్ అవుతుందండి. ఇప్పుడు పెన్ అనేది నౌన్ అవుతుంది, ఇక్కడ ఏమవుతుంది, పెన్ అనేది నౌన్ అవుతుంది. అంటే మై యువర్ ఒక్కటితోనే కాదమ్మా, మై కానీ, యువర్ కానీ, అండ్ ఇంకా హిస్ కానీ, హెర్ కానీ, దేర్ కానీ, ఇట్స్ కానీ, వీటితో ఫిట్ అయ్యేవన్నీ ఏమవుతాయంటే నౌన్స్ అవుతాయండి. మీకు కావలిస్తే నోట్స్ రాసుకోండి అమ్మ. మై కానీ, నెక్స్ట్ యువర్ కానీ, హిస్ కానీ, హెర్ కానీ, దేర్ కానీ, ఇట్స్ కానీ, వీటితో ఫిట్ అయ్యేవన్నీ కూడా నౌన్స్ అవుతాయి. చూడండి మీకు ఇప్పుడు నేను 2 డెఫినేషన్స్ చెప్పాను. వాట్ అనే క్వశ్చన్కి ఆన్సర్ వస్తే ఒక నౌన్ అవుతుంది. అలానే వీటితో కనుక ఒక ఫిట్ అయితే ఏమంటారంటే దానికి కూడా నౌన్ అంటారండి. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదమ్మా. మైతో ఇప్పుడు చెప్పాము. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వీటితో రావాలి, మైతో రావాలి, యువర్తో రావాలి, హిస్తో రావాలి, హెర్తో రావాలి, దేర్తో, అన్నిటితో ఫిట్ అవ్వాలమ్మా అవి. ఇప్పుడు సపోజ్ చూడండి, నా దగ్గర బుక్ ఉంది, మై బుక్ అంటాను కదా, మై బుక్ అనొచ్చు కదా, ఫిట్ అవుతుంది కదా మాది అక్కడ మై బుక్. సో బుక్ అనేది ఏమవుతుంది, నౌన్ అవుతుంది. యువర్ బుక్, అది కూడా యువర్తో
ఫిట్ అవుతుంది కాబట్టి బుక్ అనేది ఏమవుతుంది నౌన్ అవుతుంది. హిస్ బుక్, హెర్ బుక్, దేర్ బుక్. సో ఇలా ఫిట్ అవుతుంది కదమ్మా, అలా ఫిట్ అయితే దాన్ని ఏమంటారంటే నౌన్ అని అంటారు. ఓకేనండి, ఇంత నాకు తెలిసి అర్థమైందని అనుకుంటాను. మై పెన్, యువర్ పెన్, హిస్ పెన్, హెర్ పెన్, మై మదర్, హెర్ మదర్, దేర్ ఫాదర్, మై ఫ్రెండ్, హిస్ ఫ్రెండ్, హెర్ ఫ్రెండ్. ఇలా ఫిట్ అవుతున్నాయి కదండి. మై పిల్లో, యువర్ పిల్లో, హిస్ పిల్లో, హెర్ పిల్లో, దేర్ పిల్లో, ఇలా ఫిట్ అవుతాయి కదండి. ఇలా ఫిట్ అయితే ఏమంటారంటే దాన్ని నౌన్ అంటారమ్మా. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మీకు ఉన్నాయి చూడండి. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఏంటంటే సపోజ్ చూడండి, నౌన్ గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ పెట్టానమ్మా. బిహేవియర్ ఫిట్ అవుతుందో లేదో జస్ట్ మీకు ఇక్కడ ఒకటి ఉంది, మీకు అది నౌనా కాదో తెలియలేదు. వాట్ వేస్తే ఆన్సర్ రావాలని మీకు సపోజ్ తెలియలేనప్పుడు మీరు ఏం చేయాలి? ఈ 5 మీకు చెప్పాను కదండి, 5 వర్డ్స్ దాంతో మీకు ఫిట్ అవుతుందో లేదో అబ్జర్వ్ చేయండి చాలు. ఇప్పుడు బిహేవియర్ ఉంది, మై బిహేవియర్ ఫిట్ అవుతుంది కదా అంటాం కదా. మై బిహేవియర్, యువర్ బిహేవియర్ లైక్ దిస్ ఇలా అంటుంటాం కదండి. యువర్ బిహేవియర్, హెర్ బిహేవియర్, హిస్ బిహేవియర్, దేర్ బిహేవియర్ అని చెప్తుంటాం కాబట్టి ఇది ఏమవుతుంది? కంపల్సరీ నౌన్ అవుతుంది. ఫ్రెండ్ అవుతుందా లేదా? మై ఫ్రెండ్, యువర్ ఫ్రెండ్, హిస్ ఫ్రెండ్, హెర్ ఫ్రెండ్, దేర్ ఫ్రెండ్ అవుతుంది కదమ్మా. సో ఇది కూడా అవుతుంది. సాటిస్ఫాక్షన్, మై సాటిస్ఫాక్షన్ అవుతుంది కదా. నా సాటిస్ఫాక్షన్, నీ సాటిస్ఫాక్షన్, తన సాటిస్ఫాక్షన్ అవుతుంది కదండి. వాళ్ళ సాటిస్ఫాక్షన్ అవుతుంది కదమ్మా. మై సాటిస్ఫాక్షన్, యువర్ సాటిస్ఫాక్షన్, హిస్ సాటిస్ఫాక్షన్, హెర్ సాటిస్ఫాక్షన్, దేర్ సాటిస్ఫాక్షన్ అవుతుంది కదా. అప్లికేషన్ కూడా అవుతుంది కదండి. నా అప్లికేషన్, నీ అప్లికేషన్, తన అప్లికేషన్, వాళ్ళ అప్లికేషన్ అవుతుంది కదండి. మై అప్లికేషన్, యువర్, హెర్, హిస్ అప్లికేషన్స్ అవుతున్నాయి కదమ్మా. ఎబిలిటీ అవుతుందా లేదా? మీకు ఆల్రెడీ ఎబిలిటీ అంటే తెలుసు. ఎబిలిటీ అవుతుందా లేదండి? మై ఎబిలిటీ, యువర్ ఎబిలిటీ, హిస్ ఎబిలిటీ, హెర్ ఎబిలిటీ. సో ఇవన్నీ ఏమవుతాయి? నౌన్ అవుతాయి. ఫిల్ అనేది అవుతుందా అండి? అవ్వదు కదా. మై ఫిల్ అని అంటారు మీరు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటారు కానీ మై ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, యువర్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, హిస్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అని అంటారండి. అది కాదు కదా. సో అది రాంగ్ యూసెస్. సో మై ఫిల్, యువర్ ఫిల్, హిస్ ఫిల్, దేర్ ఫిల్, హెర్ ఫిల్ అనేది మీకు అక్కడ ఫిట్ అవ్వదు కాబట్టి అది నౌన్ కాదండి. నెక్స్ట్ ఇంకా చూసుకుంటే ఫీలింగ్స్ అవుతాయండి. అవుతాయి కదా. నా ఫీలింగ్స్, నీ ఫీలింగ్స్, తన ఫీలింగ్స్ అవుతుంది కదండి. మై ఫీలింగ్స్, యువర్ ఫీలింగ్స్, హిస్ ఫీలింగ్స్, హెర్ అలా అవుతున్నాయి కదమ్మా. సో ఇది కూడా ఏమవుతుంది? నౌన్. అండ్ ఇక్కడ మీకు ఒకటి వర్క్ ఇచ్చానమ్మా. ఈ వెయిట్ అనేది అవుతుందా లేదా? ఇది మీరు అందరూ చెప్పేస్తారు. వెయిట్, WEIGHT వెయిట్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా. మై వెయిట్ అని చెప్తారు, హిస్ వెయిట్, హెర్ వెయిట్, ఇది మీరు డైరెక్ట్గా చెప్పేస్తారు అది నౌన్ అని. WEIT ఈ వెయిట్ అనేది అవుతుందా లేదని మీరు నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. నెక్స్ట్ కంపేర్ అవుతుందమ్మా. అది అనం కదా అసలు. మై కంపేర్ అని కానీ హిస్ కంపేర్ అని అలా అనం కదమ్మా. సో అది కూడా మనకి అవ్వదనమాట. ఇది మనకి అవ్వదు. యూనిఫై అవుతుందా? యూనిఫై అంటే ఏంటి? ఒకటిగా చేయడం. మై యూనిఫై అని కానీ హిస్ యూనిఫై అని కానీ అలా మనం అనం కదా. సో ఇది కూడా ఏమవ్వదు? నౌన్ అవ్వదు. సిగ్నేచర్ అవుతుంది కదండి. సిగ్నేచర్ అవుతుంది కదండి. మై సిగ్నేచర్, యువర్ సిగ్నేచర్, హెర్ సిగ్నేచర్, హిస్ సిగ్నేచర్, దేర్ సిగ్నేచర్ అవుతుంది. ఓకే. నేచర్ కూడా అవుతుంది కదా. నా నేచర్, నీ నేచర్, మై నేచర్, యువర్ నేచర్, హిస్ నేచర్ అవుతుంది కదమ్మా. సో ఇది కూడా నౌనే. గుడ్ బ్యాడ్ అవుతాయా లేవా అండి? అది మీరు ఆలోచించి నాకు చెప్పండి. నేను మీకు ఇక్కడ 3 వర్డ్స్ ఇచ్చాను. వెయిట్ కానీ, గుడ్ కానీ, బ్యాడ్ కానీ నౌన్ అవుతాయా లేదా అనేది మీకు మ్యాక్సిమం స్టూడెంట్స్కి తెలుసు. జస్ట్ కమెంట్ బాక్స్లో చెప్పండి అవుతుందా లేదా అని. నెక్స్ట్ ఇది ఓకే కదమ్మా. నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. చూడండి నెక్స్ట్ ఏముంది? ఇక్కడ కూడా చూడండి. ఇక్కడ కూడా మీరు జస్ట్ చూడండి. మేనేజ్మెంట్ అవుతుందా? మై మేనేజ్మెంట్ అవుతుంది కదండి. మై మేనేజ్మెంట్, హిజ్ మేనేజ్మెంట్ ఇలా మీరు జస్ట్ ఇవన్నీ మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇవన్నీ మీరు జస్ట్ మీరు ఓన్గా అనుకుంటే తెలిసిపోతుందమ్మా. మై ఎక్స్పీరియన్స్ అవుతుంది కదా. మై ఆనెస్టీ, హిస్ ఆనెస్టీ, దేర్ ఆనెస్ట్ అవుతుంది కదా. సాటిస్ఫాక్షన్ ఆల్రెడీ అవుతుంది తెలుసు. మై ఫ్రీడమ్, నీ ఫ్రీడమ్, తన ఫ్రీడమ్ ఇది కూడా అవుతుంది కదమ్మా. ఎబిలిటీ ఆల్రెడీ మీకు తెలుసు. వీక్నెస్ తెలుసు కదా. నీ వీక్నెస్ ఇది, నా వీక్నెస్ ఇది, మై వీక్నెస్, యువర్ వీక్నెస్ అవుతుంది కదమ్మా. టెర్రరిజం మీకు అది చూడడానికి అది ఎలా ఉంటుంది కానీ టెర్రరిజం కూడా అవుతుందండి. మై టెర్రరిజం, నీ టెర్రరిజం ఇలా ఉంది, తన టెర్రరిజం ఇలా ఉంది. ఖచ్చితంగా టెర్రరిజం కూడా నౌనేనమ్మా. వాట్ ఈస్ దిస్ టెర్రరిజం? నెక్స్ట్ టీచర్ ఆల్రెడీ అవుతుంది. మై టీచర్, యువర్ టీచర్ అవుతుంది కదా. సో ఇలా అండి. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీకు ఏమున్నాయి? చివరిలో ఇక్కడ మెంట్ ఉంది కదమ్మా. MENT మెంట్ ఉంది కదమ్మా. నెక్స్ట్ ఇక్కడ చివరిలో ఏముంది? ఇంకా TY ఉంది కదమ్మా. చివరిలో TY ఉన్న చివరిలో చూడండి. ఇక్కడ నేను రాసాను చూసారా? ఇక్కడ మీకు ఉన్నాయి చూసారా? MENT కానీ, TY కానీ, TION కానీ చూడండి. మీకు ఏమైనా ఇక్కడ అర్థం కాకపోతే ఇక్కడ చెప్తున్నా. ఇది MENT, ఇది TY, ఇది TION, DOM, NESS, ISM, ER, ANCE, ENCE, నెక్స్ట్ ION చూడండి అమ్మ. ఇలా వీటికి కూడా ఏంటంటే
అంటే దాంతో వచ్చే వర్డ్స్ కూడా మీకు ఏమవుతాయంటే నౌన్ అవుతాయండి. మెంట్ చూసారా, మెంట్‌తో ఉండేవేంటి ఎంగేజ్‌మెంట్, ప్లేస్‌మెంట్, ట్రీట్‌మెంట్ ఇలాంటివన్నీ ఏమవుతాయి మీకు నౌన్ అవుతాయన్నమాట. మీరు ఫిట్ అవుతాయో లేవో చూస్తారు. మై ఎంగేజ్‌మెంట్, హిస్ ప్లేస్‌మెంట్, దేర్ ట్రీట్‌మెంట్ ఇవన్నీ మీరు ఇక్కడ ఫిట్ అవుతాయో లేదో మీరు అబ్జర్వ్ చేయండమ్మా. నెక్స్ట్ టీవై ఎబిలిటీ, సిన్సియరిటీ ఇవన్నీ అవుతాయి కదండీ. క్లారిటీ ఇవన్నీ అవుతాయి కదమ్మా. మై ఎబిలిటీ, యువర్ సిన్సియరిటీ, మై క్లారిటీ, దేర్ క్లారిటీ అవుతుంది కదమ్మా. నెక్స్ట్ హ్యూమిలిటీ. నెక్స్ట్ ఇక్కడ ఏంటున్నమ్మా డిఓఎం. ఇక్కడ చూడండి టీఐఓఎన్ సాటిస్ఫాక్షన్ అవుతుంది కదా. ఇంకా మీరు ఆలోచించండి, ఇంకా మీకు చాలా వస్తాయి వర్డ్స్. మై టీఐఓఎన్ అంటే మై సాటిస్ఫాక్షన్, హిస్ సాటిస్ఫాక్షన్ అవుతుంది కదా. డిఓఎంతో ఏం రావచ్చు, మై కింగ్డమ్, యువర్ కింగ్డమ్ అవ్వచ్చు కదండి. సో ఇలా మీరు చూడండి అమ్మ, మీకు ఇవి అర్థమైపోతాయి. సో నాకు తెలిసి మీకు అర్థమైందని అనుకుంటా. సో నెక్స్ట్ వర్డ్ టు వర్డ్ నేను అందుకే మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, మీరేం చిన్న పిల్లలు కాదు. ఇవి మీకు చూస్తే మైతో, యువర్తో, హెయిర్తో, హిస్తో, దేర్తో, ఇట్స్తో మీకు ఫిట్ అయితే అది ఏమవుతుందంటే నౌన్. సో మీకు నౌన్కి మీకు ఇంకా డెఫినేషన్స్ వస్తాయండి నెక్స్ట్ క్లాస్లో. సో నౌన్కి ఏం నేర్చుకున్నారు మీరు? ఇప్పుడు వరకు జస్ట్ బేసిక్ క్లాస్లో మీరు నౌన్కి 2 డెఫినేషన్స్ నేర్చుకున్నారు కదమ్మా. ఫస్ట్ వన్ డెఫినేషన్ ఏంటంటే వాట్కి ఆన్సర్ వస్తే నౌన్ అవుతుంది. సెకండ్ వన్ మై, యువర్, దేర్, హిస్, హెయిర్, ఇట్స్ వీటితో ఫిట్ అయితే కూడా అది ఏమవుతుంది నౌన్ అవుతుంది. సో నెక్స్ట్ టుమారో ఇంకో క్లాస్తో మీ ముందుకు వస్తాను అండి. ఐ లవ్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.